బీజేపీలో హిల్టు లడాయి. ఇదొక కొత్త వార్త. బీజేపీలో హిల్టు లడాయి అంటే పార్టీలకు అతీతంగా కొంతమంది రాజకీయ నాయకులు ఈ అవినీతిలో భాగస్వామ్యం అయ్యారనే దానికి ఇదొక వార్త నిదర్శనము. ఎందుకు అనంటే కాంగ్రెస్ స్కామ్ చేస్తుందని కిషన్ రెడ్డి మిగతా వాళ్ళు అంటున్నారు. ఏది ఫ్లోర్ లీడర్, అసెంబ్లీ ఫ్లోర్ లీడరు, వీళ్ళందరూ హిల్టు అనేది ఒక భూముల అక్రమము, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. కానీ ఇందులో ఉన్న పాలసీని సమర్థిస్తున్న ఇద్దరు ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు, ఓ ఎమ్మెల్యే ఉన్నారు. సో ఇప్పుడు ఇప్పటి వరకు హిల్టు మీద మాట్లాడిన ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు ఎవరు, ఆ ఎమ్మెల్యే ఎవరు మనకు తెలుసు. సో అందులో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేశారు. ఎందుకంటే మొత్తం మనమే తింటే మనకు వీళ్ళు వ్యతిరేకమవుతారని మన పాపంలో ఇంకో ఇద్దరిని కూడా భాగస్వామ్యం చేస్తే ఈ పాపం పూర్తిగా చేయొచ్చు, పర్ఫెక్ట్గా చేయొచ్చు అని. వారికి ఇండస్ట్రియల్ ఏరియాలో భూములు ఉన్నాయి. హిల్టుకు వ్యతిరేకంగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా కమలం పిలుపునిచ్చింది. దాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అందరూ హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది. పరిశ్రమలకు కేటాయించిన స్థలాలను ఇతర హిల్టు తీసుకొచ్చింది. ఇందులో బీజేపీలో ఒక చిచ్చు రేపుతుంది. పాలసీని ఆ పార్టీలను కొందరు లీడర్లు వ్యతిరేకిస్తున్నారు. లోపాలు ఏమి లేవని ఆందోళన చేయాల్సిన అవసరం లేదని అంటున్నారట. సో హైకోర్టే అన్నది అందులో లోపాలు ఉన్నాయిరా, అది సరిగ్గా లేదు జీవో, అది కరెక్ట్ కాదు, మీరు దీనికి వివరణ ఇవ్వండి అని. వీళ్లకు లోపాలు కనిపిస్తలేవు. పాలసీకి వ్యతిరేకంగా 7న రేపు వీళ్ళు పిలుపునిచ్చారు. వ్యతిరేకిస్తున్న స్టేట్ చీఫ్, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్. సో ఈ దాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కానీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామచంద్రరావు ప్లస్ కిషన్ రెడ్డి వీళ్ళందరూ స్కామ్ అవుతుందని అంటున్నారు. కానీ వీళ్ళు కొంతమంది దొంగలు మాత్రము, అందులో ఉన్న దొంగలు మాత్రము దాన్ని బాగానే ఉందంటారట. ఈ హిల్టును కూడా బాగుందంటారు. అంటే వీళ్ళు ఎంత దౌర్భాగ్యులు అనేది మనకు అర్థమవుతుంది. సో ఎందుకు ఆందోళన చేస్తారు? కాలుష్య పరిశ్రమలు ఓఆర్ఆర్ దగ్గరికి తరలిస్తే తప్పేముంది అని ఈ రకమైన కుంటి సాకులు సమర్థించేదాని వెనుక సొంత భూములు ఉన్నాయి. లీడర్లకు సొంత భూములు ఉన్నాయి. కొంతమందికి పాలసీ వల్ల ఆర్థిక ప్రయోజనం పొందొచ్చని అనుకుంటున్నారట. ఓ ఎంపీకి ఆరాంఘర్ సమీపంలో ఇండస్ట్రియల్ ఏరియాలో భూములు ఉన్నాయి. మరో ఎంపీకి పఠాన్ పారిశ్రామిక చెరువులు దగ్గర భూములు ఉన్నాయట. అలాగే ఎమ్మెల్సీకి జీడిమెట్ల ఏరియాలో ఉన్నాయి. ఓ ఎమ్మెల్యే మాత్రము సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళన వద్దని రాష్ట్ర అధ్యక్షుడికి నిర్మమాటంగా చెప్పాడట. వీళ్ళ యొక్క దౌర్భాగ్యం అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. సో ఈ నెల 7వ తేదీన జరుగుతుంది. వీళ్ళకి ఎవడెవడు వస్తాడో ఎవడెవడు రాడో చూద్దాం. నిజంగా మనం కూడా